హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత్ర ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గెస్ట్ మరెవరో కాదు, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్నర్ మన స్టూడియోలోకి వచ్చేసారు. సో ఆవిడని పలకరించేసి ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీ భార్గవి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను ప్రెసెంట్ వరకు. ఓకే, అసలు నాకు ఫస్ట్ చిన్న డౌట్. ఆహా, మీ ఇన్స్టాగ్రామ్లో ఐడి వచ్చేసి భార్గవి బెంజిమెన్ అని ఉంది, ఆహా, మీ పేరేమో లక్ష్మీ భార్గవి. మ్హూ. మేము ఏది అసలు పేరు అనుకోవాలి? మా ఫాలోవర్స్ అందరికీ ఉన్న ఒక డౌట్ అది. సో ఇది మీరే కాదు, చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. ఉమ్, యాక్చువల్లీ నా పేరు వచ్చి లక్ష్మీ భార్గవి ఉమ్, అండ్ బెంజమిన్ అనేది మా నాన్నగారి పేరు. ఓకే ఓకే. సో ఆయన 8th క్లాస్ లో ఉండగానే చనిపోయారు. ఆయన బాండింగ్ అనేది కూడా నాకు చాలా తక్కువే ఉండే. ఓకే. బట్ మా ఫాదర్ నేమ్ ఎప్పుడైతే నా పేరుతో ఇంక్లూడ్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు కొంచెం బాగా అనిపించి ఓకే ఓకే. కొంచెం దగ్గరగా ఉన్నట్టుగానే అనిపించింది. అలానే ఇన్స్టా ఫ్యామిలీ కూడా మంచిగా సపోర్ట్ చేసింది. అవునండి అవును. సో ఆ పేరుతో చాలా కనెక్షన్ ఉండే నాకు, అవును. అందుకే పెట్టుకున్నా. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా మీరు జిమ్ లో చేసిన ఒక రీల్ ఏకంగా 1,60,00,000 మెంబర్స్, అంటే మీ ఫాలోవర్స్ కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ శాతం మంది చూసారు ఆ వీడియోని. ఆ రీల్ గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. చాలా మందికి ఆ రీల్ చూసిన వాళ్ళు తెలియని విషయం ఏంటంటే మీరు ఒక మిస్ ఆంధ్రప్రదేశ్ 2024 సెకండ్ రన్నర్ అప్ అని తెలియదు చాలా మందికి. అవును. మనం ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం వాళ్ళకి మీరు మిస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఓకే. ఆ మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలకి వెళ్ళాలని చెప్పి అసలు మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అసలు మీది అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే మీరు తాడేపల్లిగూడెమా, రాజమండ్రా, లేదంటే హైదరాబాదా, బాంబేనా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ వాళ్ళని చెప్పి ఒకసారి అవన్నీ కొంచెం డీటెయిల్గా. ఓకే ఫైన్. ఫస్ట్ నాదైతే తాడేపల్లిగూడెం అనమాట. ఓకే. రాజమండ్రి కూడా అంటే చాలా మందికి తాడేపల్లిగూడెం అంటే అంత నోటీస్ అవ్వదు, అందుకే రాజమండ్రి అని చెప్తాను. సో మాదైతే ప్రాపర్ తాడేపల్లిగూడెం, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. సో రీసెంట్గానే నేను హైదరాబాద్ వచ్చాను. అండ్ మోడల్ ఇండస్ట్రీ గురించి అంటారా, సో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. మోడల్స్ చూస్తే కొత్త కొత్త బట్టలు వేసుకుంటారే, అబ్బాయిలకు ఉండేది ఫస్ట్ పిచ్చ బట్టలు జ్యువెలరీ, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు అలానే డ్రెస్సెస్ మీద అన్ని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఆ మోడలింగ్ ఫీల్డ్లో మంచిగా రెడీ అవ్వచ్చు, బాగుంటుంది అన్న థాట్లోనే ఉండేదాన్ని. బట్ మోడలింగ్లో ఇన్ని ఆఫర్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇంకా గ్రోత్ ఉంటుందని అయితే నాకు తెలియదు, ఫస్ట్ నాకైతే తెలియదు. బట్ వన్స్ విన్ అయిన తర్వాత, టైటిల్ ఎప్పుడైతే విన్ అయ్యానో ఆ తర్వాత నుంచి వచ్చిన ఆపర్చునిటీస్ మాత్రం చెప్పుకో అవసరం లేదు. సో రీసెంట్గానే వివో ఫోన్ లాంచ్ చేశాను ఒకటి విజయవాడలో. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని మూవీస్ ఆఫర్స్లు కూడా వస్తున్నాయి, చూసారుగా ఈ ఇంటర్వ్యూ కూడా అందుకే. సో అలా. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలు జరుగుతున్నాయి అని చెప్పి మీకు ఎలా తెలిసింది? మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఫ్రాడ్స్ ఉంటారు, అట్లానే ఏది మంచి ఒక పేజో తెలీదు మనకి. సో అట్లాంటి టైంలోనే మిస్ ఆంధ్రప్రదేశ్ అనే పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో సతీష్ అడ్డాల గారు అనమాట దానికి ఆర్గనైజేషన్ మొత్తం అంతా. అక్కడ చూసి షో డైరెక్టర్ షో డైరెక్టర్ అండ్ అక్కడ ఆర్గనైజేషన్ మొత్తం A to Z ఆయనే చూసుకున్నారు అనమాట. మేము కూడా ఫస్ట్ నిజమా అంత పెద్ద డైరెక్టరా మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు అంత దగ్గర. యాక్చువల్లీ ఏదైనా డైరెక్టర్ వస్తే మనం వెళ్ళి ఆయనతో ఫోటో దిగాలి అంటే మనం అంత దూరం నుంచి వచ్చి దిగాలి. సో అట్లాంటి పర్సన్ ఇంత ఆర్గనైజ్ చేసి మనం ఆయన దగ్గరలో ఉండి ఆయన చెప్పింది ఆయన నేర్పిస్తారు మనకి. అంటే ఇక్కడ దానికి అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు ముందు? ట్రైనింగ్ ఉంది, 3 days ట్రైనింగ్ ఉంది. ఆ సార్ కూడా అక్కడే ఉన్నారు, మనం వెళ్ళి ఫ్రీగా మాట్లాడొచ్చు. అంత పెద్ద డైరెక్టర్తో మనం మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలి అంటే బయట నార్మల్ పీపుల్కి చాలా కష్టం. బట్ ఆ పేజ్లో చేసిన ప్రతి అమ్మాయి, యాక్చువల్లీ దీంట్లో 126 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఫస్ట్. ఐ మీన్ రిజిస్ట్రేషన్ అయ్యారు. అందుట్లో మళ్ళీ జూమ్ మీటింగ్ ఇవన్నీ పెట్టి 70 మెంబర్స్ని తీశారు. సెమీఫైనల్స్ లో మళ్ళీ 60 మెంబర్స్ని డివైడ్ చేశారు. లాస్ట్ ఫినాలీలో 6 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఈ ఫిల్టరేషన్ అంతా ఎవరు చేస్తారు? ఎవరు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ కాలేదని ఎవరు చెప్తారు?
సతీష్ గారు చెప్తారు. ఓకే. ఆయనే షో జూమ్ మీటింగ్ లో మాత్రం సతీష్ గారు తీసుకున్నారు. ఓకే. సెమీ ఫైనల్స్ లో మాత్రం జడ్జెస్ వచ్చారనమాట. నా డౌట్ ఏంటంటే యాక్చువల్గా చాలా మందికి మీలాగా మిస్ ఆంధ్రప్రదేశ్ అని కాకపోయినా ఇలాగ బ్యూటీ కంటెస్టెంట్స్ మనం చెయ్యాలి అని ఒక కోరిక అయితే ఉంటది. పైగా మన సైడ్ అమ్మాయిలకు కూడా చాలా మంది ఉంది. కాకపోతే వాళ్ళకు ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయా, ఎంత ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేకప్ డ్రెస్సెస్ అవన్నీ మనమే కొనుక్కోవాలా ఏంటి, ఏమైనా జ్యువెలరీ కానీ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు. కొంతమందికి చేయాలని ఉంటుంది, తపన ఉంటుంది, కానీ వాళ్ళకి భయం ఉంటుంది అనమాట, స్టేజ్ ఫియర్ అవన్నీ ఉంటాయి. ఏమైనా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారా? అసలు సతీష్ అడ్డాల గారు మీరు ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు మొన్న అన్నారు కదా మీరు, ఆయన ఎలా ట్రైన్ అప్ చేస్తారో ఏంటి అది జరిగేదంతా ఒకసారి కొంచెం బ్రీఫ్ గా చెప్తారు అక్కడ జరిగేది. ఫస్ట్ నేను ఇన్స్టాలో చూసి కాంటాక్ట్ అయ్యాను. నాకు సతీష్ అడ్డాల గారే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. యాక్చువల్లీ నాకు చాలా స్టేజ్ ఫియర్ అనమాట. జస్ట్ డాన్స్ చేయమంటే చేస్తా, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని కూడా, బట్ స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉంది. నేను నా కాలేజ్లో కూడా ఒక యాక్టివిటీ పార్టిసిపేట్ చేయడానికి కూడా స్టేజ్ ఎక్కేదాన్ని కాదు, అంత భయం నాకు స్టేజ్ ఫియర్. సో వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన నాకు ఒక ట్రైనర్, మాకు మా అందరికి ఒక ట్రైనర్నే అనేది అసైన్ చేశారు. సో మా అందరికి ఆయన ట్రైన్ చేస్తారనమాట. ఆయన డివైడ్ చేస్తారు సమ్ కేటగిరీ, అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళని, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళని. సో అట్లా హైట్ వైజ్ డివైడ్ చేసి వచ్చే ర్యాంప్ వాక్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లోనే మనకి ఆ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడంతోనే లాస్ట్ డే నేను అంత మంచిగా పర్ఫామ్ చేయగలిగాను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎంత ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే? సాధారణంగా అప్లై చేసుకోవాలంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 1000 రూపీస్ అవుతుంది. అండ్ మన గ్రూమింగ్ ఇవన్నీ కలిపి ఒక 5000 అవుతుంది. ఓకే ఓకే. సో డ్రెస్సెస్ అంటారా, ట్రెడిషనల్ డ్రెస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు నాకు. ఓకే ఓకే. అండ్ మన బాడీకాన్ డ్రెస్ మాత్రం మనమే కొనుక్కోవాలి. ఓన్లీ ఒక బాడీకాన్ డ్రెస్ మాత్రమే కొనుక్కోవాలి. మేకప్ ఇంకా అవన్నీ వాళ్ళే చూసుకున్నారు. జస్ట్ ఒక జ్యువెలరీ అండ్ ఇవి బాడీకాన్ డ్రెస్ అంతే. ఇలాగా ఎవరైతే ఆ రోజు 2024 ఈవెన్ మేము ఉండడానికి హోటల్ 3 days ఉన్నాం మేము. 3 days ఉండడానికి హోటల్ అండ్ ఫుడ్ అక్కడ ఓన్లీ జస్ట్ మాకు 3500కి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అసలు ఎవరు ఇవ్వరు అంత తక్కువకి. 3500 ఒక పర్సన్ అన్నమాట. తీసుకొని ఫుడ్, ఉండే హోటల్ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా ప్లాన్ చేసి చాలా మంచిగా ఇచ్చారు. విజయవాడలో జరిగిందండి. ఇదంతా విజయవాడలో జరిగింది. సో మొత్తం A to Z ప్రతి ఒక్కరిని సతీష్ అడ్డాల గారు మంచిగా చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అయితే ఇంకొకటి, అక్కడ వచ్చిన ప్రతి అమ్మాయి ఏదో ఒక షోలో పార్టిసిపేట్ చేసే వచ్చింది. అండ్ ఇంకొకటి ర్యాంప్ వాక్ చేసి మోడల్స్ వీళ్ళందరూ వచ్చారు. బట్ వాళ్ళల్లో నేను చాలా ఫ్రెషర్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేసిన దాంట్లోనే నేను సెకండ్ రన్నర్ అప్ వచ్చానంటే నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ గెస్ట్ లో మన శ్రీకాంత్ అడ్డాల గారు, చోటకే నాయుడు గారు, అంటే వీళ్ళందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మాటలేముంటాయి. ఒక చెప్తున్నాను కదా, ఒక సెలబ్రిటీని మనం కలవాలంటే సార్ మేడం అనుకుంటూ వెళ్తాం. అంతెందుకు, మా ఊరు వచ్చిన సెలబ్రిటీస్ ని మేము కలవడానికి వాళ్ళ స్టేజ్ పైన ఉంటే మేము కింద ఉండి కలవడానికి సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి అని అడుగుతాం మేము. సో అట్లాంటి స్టేజ్ నుంచి మేము స్టేజ్ మీద ఉంటే కింద నుంచి వాళ్ళు జడ్జిమెంట్ చేస్తూ ఉంటే దానికి మాటలు ఎలా వస్తాయి? పైగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మనకి ఒక క్రౌన్ ని ఇస్తే అసలు మాటలే ఉండవు చెప్పాలంటే. సో వాళ్ళ చేతుల మీద అంత పెద్ద పెద్ద డైరెక్టర్ చేతి మీద తీసుకోవడం ఇంకా బ్లెస్ అనే చెప్పాలి. మొమెంటో కూడా ఇచ్చారా? మొమెంటో. ఓకే ఓకే. సో మిస్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ రన్నర్. ఓకే.
సో ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇంకో డౌట్ మేడం, సాధారణంగా ఈ క్రౌన్స్ మామూలుగా చూస్తూ ఉంటాం షోస్, యా అంటే మిస్ వరల్డ్, మిస్ ఇండియా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సీజన్ గెలిచిన వాళ్ళకి వీళ్ళ కిరీటం ఎవరైతే గెలిచారో నెక్స్ట్ ఇయర్ గెలిచిన వాళ్ళకి వాళ్ళే అలంకరిస్తారు. ఏంటి ఇది, మీరు కూడా అలా చెయ్యాలా? యా మేము కూడా అలానే చేయాలి. ఓకే. చెప్తున్నా కదా, ఒక రాజ్యానికి రాణి అనేది చేంజ్ అవుతూనే ఉంటది. ఇయర్ కి ఈ రాణి నేనే సెకండ్ రన్నర్ అప్ అయ్యి, సో నెక్స్ట్ ఇయర్ వేరే అమ్మాయి రావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఓకే. సో అంతే, ఇంకా ఈవెన్ లైఫ్ అయినా అంతే కదా, మనం ప్రతిసారి ఒకలాని ఉండిపోవాలంటే అది అవ్వదు, చేంజ్ అవుతూనే ఉంటాం. ఈ క్రౌన్ కూడా అంతే. సో నెక్స్ట్ ఇయర్ వేరే అమ్మాయికి వస్తుంది ఇది. ఈ క్రౌన్ ప్లేస్ లో వేరే క్రౌన్ ని తీసుకోవాలి నేను. సో పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ కాంపిటీషన్ ఏదైతే అది. మీరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు మిస్ ఆంధ్ర తర్వాత ఇప్పుడు మిస్ ఇండియా కానీ లేదంటే వేరే స్టేట్స్ కానీ అలాగా చేయాలనుకుంటున్నారు? ఇంకా చేయాలనుకుంటున్నాను. సో నేను ఎప్పటి వరకు అయితే ఉంటానో అప్పటి వరకు నా నెత్తి మీద కిరీటం ఉండాలి అని చూసుకుంటున్నాను. అంతే, ఇంకా క్రౌన్ ఉంటే ఒక రికగ్నైజ్డ్ ఉంటుంది మనకంటూ. మిస్ అనే జస్ట్ మిస్ లక్ష్మి అని పిలవడం వేరు, మిస్ ఆంధ్రప్రదేశ్ లక్ష్మి అని పిలవడం వేరు. సో నాకు ఆ సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో కొంచెం వినడానికి మంచిగా అనిపిస్తుంది. సో రికగ్నైజ్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో. సో అది నాకు కావాల్సింది. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలిచారో అప్పటి నుంచి మీకు ఏమైనా ప్రమోషన్స్ కానీ బ్రాండింగ్స్ కానీ బాగా వస్తున్నాయా ఏంటి? యా, ప్రమోషన్స్ వస్తున్నాయి అండ్ బ్రాండ్స్ కూడా వస్తున్నాయి. సో రీసెంట్ గానే వాచెస్ అండ్ ఫోన్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నా. ఫోన్స్ లాంచ్ చేశాను అండ్ వాచెస్ వచ్చాయి. ఇంకా మూవీస్ లో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. సో మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను చెప్పకూడదు, చెప్తే డైరెక్టర్ వచ్చి మా ఇంటి దగ్గర నన్ను తంతాడు. అట్లా రిలీజ్ చేయండి అప్పుడు. సో అది మీకు ప్రమోషన్ బ్రాండింగ్ తో పాటు మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి మీకు ఎప్పుడైతే ఈ కంటెస్టెంట్ ఈ మిస్ ఆంధ్ర టైటిల్ గెలిచిన దగ్గర నుంచి? అవును. అంతే కదా, ఇంకా జ్యువెలరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో కొన్ని ఇంకా చేయట్లేదు, టైం ఉండట్లేదు. నేను ఇంకా ఇంటర్న్షిప్ చేయాలి మా కాలేజ్ లో, అందుకు. ఇంకో డౌట్ ఏంటంటే లక్ష్మి గారు, ఇలా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు ఎంత చెప్పినా, అంటే ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి, అన్ని చెప్తారు, బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డౌట్ ఏంటంటే సాధారణంగా ఆడపిల్లలకు ఉండే డౌట్ ఏంటంటే అక్కడ ఏమైనా హెరాస్మెంట్స్ కానీ అలా ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి, అసలు మీరు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అసలు ఆ వర్డ్ కి అక్కడ స్పేస్ లేదు ఫస్ట్. అట్లాంటిదైతే ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి ఎంత కంఫర్ట్ ఉంటామో అంత కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇంకా ఇంట్లో కన్నా అమ్మో ఇంట్లో పేరెంట్స్ చూస్తారేమో ఇట్లా కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చేమో, కానీ అక్కడ మాత్రం అట్లా లేదు. సో మనకి నచ్చినట్టు ఉండొచ్చు, మనం ఫ్రీగా ఉండొచ్చు. సార్ కూడా ఏదైనా ఇబ్బంది, సార్ నాకు ఇబ్బంది ఉంది అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఈయనే పర్సనల్గా వెళ్ళి ఆ ఇబ్బంది ఏంటో కనుక్కొని దాన్ని సాల్వ్ చేసి, అమ్మ ఇక్కడి నుంచి ఆ ఇబ్బంది ఉండదు, మనకి ఏమైనా సార్ ఇట్లా ఏమైనా ఇబ్బంది ఉంది, ఇట్లా ఈ రూమ్ ఇట్లా ఉంది అని ఏదైనా కూడా చెప్పినా కూడా ఆయన అంతటా ఆయనే పర్సనల్గా అన్ని దగ్గరుండి చూసుకొని చేస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కడ, ఆయన అన్ని కూడా మెట్టు టు మెట్టు దిగి మనకొచ్చి అంత హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. సో అట్లాంటి వర్డ్స్కి అక్కడ స్పేసే లేదు, అసలు ఆ వర్డే తీసుకురావసరం లేదు మీరు. నెక్స్ట్ అండి, ఇప్పుడు సాధారణంగా మీకు చాక్లెట్స్ ఇవన్నీ ఇష్టమేనండి, తింటారా ఇవన్నీ? మామూలుగా అంటే కంట్రోల్ చేసుకోవాలి కదా ఇలాంటి మనం పార్టిసిపేట్ చేయాలంటే. యాక్చువల్లీ నా పర్సనల్ ట్రైనర్ వచ్చి ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీ ప్రవీణ్ గారు ఉంటారు. ఆయనతో రీల్ చేసి ఆయన నా కజిన్ యాక్చువల్లీ. సో ఆయన నేను ఇట్లా పేజెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, నువ్వు పందిలా ఉన్నావే, ఎక్కడ తగ్గుతావే, అసలు నోరు కట్టుకుంటావేంటే నువ్వు? నేను కట్టుకుంటానండి, ప్లీజ్ నాకు కొంచెం ఫుడ్ కానీ ఇది కానీ కంట్రోల్ చేయడానికి ఇవ్వండి అంటే, నీకు ఏం ఉండదు, ఎక్సర్సైజ్ మాత్రమే. సో నీకు ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ ఎట్లా తినాలి, నాకు అట్లాంటి టేస్ట్ క్రేవింగ్స్ బాగుండే. సమ్ టైమ్స్లో క్రేవింగ్స్ అనేవి తినాలని ఎక్కువ కోరుకుండే.
సో దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చేవారు. ఉమ్, ఉమ్, సో నాకు దాని బదులు ప్రోటీన్ కింద వెళ్ళేది నా బాడీలోకి. ఓకే సో ఓకే అప్పుడు ఫిట్ గా హెల్దీగా ఉన్నా. సో ఉమ్, ఇప్పుడు కొంచెం తింటా. ఉమ్, ఉమ్, నిన్న నైటే బిర్యానీ తిన్నా. ఓకే ఓకే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ చాక్లెట్స్ తిన్నా. ఓకే సో అట్లా ఉంటుంది. ఓకే దానికైతే ప్రవీణ్ గారికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఉమ్, ఇంటికి వచ్చాక మీకు ఒక చాక్లెట్ గిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ ఆయనకే చాక్లెట్ ఇచ్చేస్తారు మళ్ళీ చాక్లెట్ తినడానికి అవకాశం ఇచ్చిన ఆయన తిన్నారు, నాకే ఇస్తారు ఎవరు. అందుకే ఇస్తా అంటున్నా. ఓకే ఓకే ఎలా ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి సాధారణంగా వంట చేయాలంటే అందరూ మొత్తం గరిట్లు అవన్నీ సామాను ఏం కావాలో వంట సామాగ్రి అన్ని తీసుకుంటారు వంటగదిలోకి ఏమి ముఖ్యమై మీరు స్టూల్ పట్టుకెళ్తారంట కదా ఏంటి ఆ? యాక్చువల్లీ హైట్ అందదు నాకు. ఓకే ఇక్కడంటే హీల్స్ వేసుకొచ్చా కాబట్టి ఆ, నా హైట్ వచ్చి 5'3". ఉమ్, ఉమ్, మా ఫ్రెండ్ నాకన్నా హైట్ ఉండే. సో అది ఆ రీల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఉమ్, ఉమ్, అది నాకన్నా హైట్ ఉండే. వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం అన్ని హైట్ ఉండే. సరే ఎందుకు వచ్చింది, కొంచెం స్టూల్ తీసుకురండి అంటే తీసుకొచ్చారు. సో ఆ బిర్యానీ అట్లా కలుపుతున్నా వీడియో. స్టూల్ అది ఎక్కి వంట ఉండేసారు ఇంకా వంట జస్ట్ నా వంట తింటే పైకి ఇంకా మీరు. ఓకే నెక్స్ట్ ఇదేంటి మీరు అందరూ కాలేజీలో టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తే మీరు టేబుల్ బెంచ్ కింద కూర్చుని తింటారంట కదా యాపిల్స్ అవన్నీ నా రీల్స్ అన్ని మంచిగా ఫాలో ఫాలో అయిపోతున్నారు. అయ్యాను మా ప్రిన్సిపల్ మేడం కూడా క్వశ్చన్ చేయలేదు కానీ అలాగా. యాక్చువల్లీ సార్ లెసన్ చెప్తున్నారు, ఉమ్, కాకలేస్తుంది, ఉమ్, కిందికి వెళ్ళాను, తిన్నాను, అయిపోయింది. ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ రీల్ తీసి పెట్టేయారు పాపం నీ పరువు తీస్తారు ఫ్రెండ్స్ ఉంది అందుకే కదా. అవును అయ్యో జాగ్రత్త, మనం పొరుగు కాపాడుకుందాం, డీసెంట్ గా ఉందాం. అబ్బే అది లేదు. ఉంచరు. మీరు చదివింది ఆదిత్య డిగ్రీ కాలేజ్ అండి తాడేపల్లి కూడా డిగ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్. అది సో నాకు తాడేపల్లి కూడా అంట చాలా మంది కమెంట్స్ లో ఎక్కడ ఎక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎక్కడ అని చెప్పి తెగ కమెంట్స్ పెడుతున్నారు మొత్తం క్లియర్ గా తాడేపల్లి కూడా అని చెప్పింది కదా తిరిగండి బైక్ లేసిన మొత్తం ఏరియా అంతా తిరిగండి నెక్స్ట్ ఇంటర్న్షిప్ కి వెళ్ళాలి నేను. ఇప్పుడు ఈ మంత్ వెళ్ళాలి నేను. డిగ్రీ పూర్తి అయిపోయిందా మీది డిగ్రీ అయితే మొత్తం అయిపోయింది. సబ్జెక్ట్ ఇంటర్న్షిప్ ఒకటి ఉండిపోయింది. ఉమ్, సో యాక్చువల్లీ నాకు మంచి జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయలేను మేడం, సో నాకు కొంచెం టైం తీసుకుంటాను. సరే అమ్మా, మా మేడం కూడా అంతే మంచిగా రెస్పాండ్ అయ్యారు ఆ టైంలో. సరే మంచి జాబ్ అన్నావు కదా, సరే నెక్స్ట్ చేసుకుందు కానీ అని చెప్పి. సో అంతా అంటే బ్యాక్లాగ్స్ ఏమీ లేవు. ఒక ఇంటర్న్షిప్ కాబట్టి వదిలేరు నన్ను. ఓకే సో ఒక ఇంటర్న్షిప్ ఒకటి ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే కమింగ్ టు మీ వైరల్ వీడియో రీల్ ఏదైతే మీరు బీర్ సాంగ్ చేశారో అది అసలు ఆ ఐడియాస్ ఎవరు ఇస్తున్నారు మీరే క్రియేట్ చేసుకుంటున్నారా మీ కజిన్ అన్నారు కదా జిమ్ ట్రైనర్ ప్రవీణ్ గారు ప్రవీణ్ ఎవరిది ఐడియా మీదే ఐడియా లేకపోతే ప్రవీణ్ గారిది అదే నా రీల్స్ నా ఐడియా మీదే ఉంటుంది. డైరెక్షన్ అంటే డంబుల్ లిఫ్ట్ చేసేదే కదా. అదే ఆ డంబుల్ లిఫ్ట్ చేసి అందులో మీరు మంచి మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు అయ్యో బాబోయ్, యాక్చువల్లీ నేను డంబుల్నే అన్నాను, అది వేరేలా కన్వర్ట్ అయింది. సో అది చాలా రాంగ్ గా పోర్ట్రేట్ అయింది. దయచేసి దాన్ని యూజ్ చేసుకోవద్దు, నేను నార్మల్ వేలోనే చెప్పాను. సో అంతే. అది అయితే మొత్తం మామూలు మీరు నార్మల్ వేలో ఇలా చేద్దాం రీల్ అని అన్నారు అంతే. ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి పోయింది అట్లా. ఓకే ఓకే సో అట్లా అయింది. నెక్స్ట్ మీరు ఈ జిమ్ లోనే ఇంకా ఇంకా చాలా వీడియోస్ చేశారు. ఇవన్నీ కూడా మీ ఐడియా మొత్తం? నా ఐడియానే. ఓకే ఓకే కొన్ని ప్రవీణ్ గారు ఐ మీన్ చేంజెస్ చేస్తారు కొన్ని. నేను అడుగుతా ఉంటా, ఆయనది కూడా అదే జిమ్. సో ఇట్లా చేయొచ్చు కదా, కొంచెం ఇట్లా చేంజ్ అయ్యి అని చెప్పి ఏదైనా అప్పుడప్పుడు ఐడియాస్ ఇస్తారు. మాక్సిమం నా ఐడియాస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు యాక్చువల్గా స్టార్టింగ్ లో టెర్రస్ మీద మామూలుగా అందరూ ఇప్పుడు సాధారణంగా ఈ తరం అమ్మాయిలు అందరూ చదువుకోవడం ఫ్రీ టైంలో ఇలాగ రీల్స్ అవి చేయడం, ఈ తరం అమ్మాయిలు లాగానే టెర్రస్ మీద చేస్తూ ఉండేవారు రీల్స్ అవి. సడన్ గా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాగా మీరు ఓన్ గా ఇలా వీడియోస్ అవి క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు ఏమైనా సెపరేట్ టీమ్ ఏమైనా పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారా ఇలాగా సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేయడానికి? ఏంటి అలాగా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అవి పెడుతున్నారు కదా? యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా వీడియోస్ తగ్గించాను. అంటే అటు వర్క్ ఇటు వీడియోస్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండే. సో అందుకే అప్పుడప్పుడు సరే
అప్పుడప్పుడు పెడదాంలే. ఎవరు చేస్తున్నారు మీకు ఈ వీడియోస్ అన్ని? ఎడిటింగ్ గాని అలాగే టీమ్ ఏమైనా పెట్టుకున్నా? ఎడిటింగ్ కి ఒక పర్సన్ ఉండే, ఓకే. ఓకే. మిగతా అయితే నేనే షూట్ చేసుకోవడం, అట్లా కెమెరా పట్టుకోవడం. హ్మ్. లేదు జిమ్ లో అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, ఓకే. సో ఓకే. జిమ్ బ్రదర్స్ ఎవరో ఒకరు ఉంటారు. అన్నా కొంచెం తీయండి, తీసా. అంటే ఇప్పుడు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు జిమ్ చేస్తానికి వచ్చిందా లేకపోతే రీల్స్ తీసుకోవడానికి వచ్చిందని ఎవరన్నా అడిగారా? సెకండ్ కరెక్ట్. సెకండ్ కరెక్టా? ఎందుకు వచ్చాయంటే రీల్స్ రీల్స్ అయిపోయాయి. సో అయినా కూడా జిమ్ వాళ్ళు కూడా అంతే మంచిగా సపోర్ట్ చేస్తూ చేస్తారా అంటే ఓకే నేను చేస్తా, కమాన్ డూ ఇట్ అంటారు. నాకు డౌట్ లక్ష్మి గారు, ఆహా. ప్రవీణ్ గారు బిజినెస్ ఎలా ఉంది? రీల్ సక్సెస్ ముందు, రీల్ సక్సెస్ తర్వాత ఎవరైనా ఎక్కువ మంది జాయిన్ అయ్యారా? ఆయన ఇంట్లోంచి బయటికి రాడు, ఇంకా ఇప్పుడు చెప్పానంటే ఇంట్లోంచి బయటికి రాడు. సో దాని తర్వాత కొన్ని కామెంట్స్ ఏమొచ్చాయంటే, ప్రవీణ్ గారి గురించి చెప్పుకోవాలంటే చాట భారతం రాయొచ్చు. సో నాకు ఏమైనా తినాలనిపించినా కొంచెం రండి, అట్లా పానీపూరి ఉంటదంట, నువ్వు తిను, నాకు పెట్టు, నాకు క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి, లేదు ఫ్యాట్ అయిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్ పానీపూరి నేను ఇప్పిస్తాను, నేను డబ్బులు ఇస్తా అంట, అయిపోయింది. సో అట్లా ఆయన డైట్ ప్రాపర్, అసలు చాలా అంటే చాలా స్ట్రిక్ట్, అంటే చాలా ప్రాపర్ గా చేస్తారు. ఈ మధ్యన వన్స్ నేను పరిచయం అయిన తర్వాత అక్కడెక్కడెక్కడ స్కిప్ చేస్తున్నారు ఆయన కూడా, నీ వల్ల నాశనం అవుతున్నా అంటారు. సో ఆయనతో ఉంటే కొంచెం ఫన్ గా అనిపిస్తుంది నాకు. సో ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ రాదు. యాక్చువల్లీ మా వాళ్ళంతా తాడేపల్లిగూడెంలోనే ఉంటారు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో. మీరు ఎక్కడైతే డాబా చూసారో అది మా ఇంటి దగ్గర అన్నమాట. నెక్స్ట్ నాకు ఇంకో డౌట్, సాధారణంగా ఈ షార్ట్ ఉన్న అమ్మాయిలందరికీ ఒక భయం ఏంటంటే మళ్ళీ హైట్ పెరగమేమో, ఈ వెయిట్స్ అవి మీకు ఏమన్నా మీరు అడిగారా డౌట్ ప్రవీణ్ గారిని ఏంటి? లేదు, యాక్చువల్లీ నేను ఆయన ఏమీ అడగలేదు. నా హైట్ ఏమైనా పెరుగుద్దా అని అడిగాను, దీని వల్ల తగ్గిపోతుందా అని ఇప్పుడైతే అడగలేదు. పెరుగుద్దా అంటే పొట్టోళ్ళు ఎప్పుడు పొట్టిగానే ఉంటారు, హైట్ అవ్వరు ఇంకా అది అని చెప్పారు. సో దేవుడు ఇచ్చింది ఏం చేయలేం మనం. ఇంకా నేను హ్యాపీ, మా వాళ్ళంతా మా మమ్మీ వాళ్ళు ఇంతే ఉంటారు, వాళ్ళ మీద కొంచెం పొడుగొచ్చినందుకు కొంచెం హ్యాపీ. హైట్ వల్ల అయితే ఒకసారి బాధపడ్డా, అది కూడా ఈ కాంపిటీషన్ వల్లే. మీరు చూసి ఉండొచ్చు, ఆ పిక్స్ లో కొంచెం నేనే షార్ట్ గా ఉంటాను. ఫస్ట్ సెకండ్ కూడా విన్నర్స్ కూడా చాలా హైటే ఉన్నారు. విన్నర్ కన్నా ఫస్ట్ రన్నర్ అప్ ఆవిడ బాగా హైట్. సో వాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి 5'8", 5'9" ఉండొచ్చు. అంత ఎదగాలి అంటే నేను ఇంకా పక్కన మీరు అన్నట్టే స్టూల్ కి ఇంకో స్టూల్ వేసుకొని ఎక్కాలి. సరే అప్పటికి హీల్స్ వేసినా కూడా వాళ్ళకి రీచ్ అవ్వలేకపోయాం. వాళ్ళ హీల్స్ వేసుకుంటే 6 వచ్చినట్టున్నారు, 6 or 6'2", 6'1" అట్లా వచ్చారు. సో అంత హైట్ మనం రీచ్ అవ్వలేము. సో ఇప్పుడున్న హీరోస్ కూడా కొంచెం హైట్ కి నేను సరిపోతాను, చాలా నాకు అది. సో మన రూలింగ్ పార్టీ మొత్తం అంతా కూడా మన మూవీస్ ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళకి హైట్ సరిపోయి, వాళ్ళకి హైట్ సరిపోతాను నేను. అంతకు మించి ఇంకేం కావాలి? అవును, అదే కదా మెయిన్. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో ఊరు టాపిక్ చెప్పారు కాబట్టి, మీ మదర్ టాపిక్ వచ్చింది కాబట్టి, హౌ షీ సపోర్టివ్ మీకు? ఇక్కడ ఫస్ట్ విలేజ్ నుంచి, అంటే మా తాడేపల్లిగూడెంలో ఎలా అయితే అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి. నాకు ఇంటర్ వరకు నేను జీన్స్ ప్యాంట్ అనేది వేసుకోలేదు, ఎప్పుడు చుడీదార్స్ ఇవే. వన్స్ ఇంటర్ వచ్చిన తర్వాత జీన్స్ ప్యాంట్ ఒకటి వేసుకున్నాను ఒకసారి, అదే నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఒక్క జీన్సే ఉంది నాకు. అంటే ఆలోచించుకోండి ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది ఇంట్లో. సో మోడల్గా అంత వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. సో వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, ఈ అమ్మ నేను చేస్తాను ఇదంటే ఒప్పుకోలే, కొంచెం సీరియస్ అయ్యారు. వద్దు వచ్చేసా, ఇంకెందుకు హైదరాబాద్, వచ్చేసే మ్యారేజ్ అయిపోతుంది. ఈ టైంలో ఓన్లీ 1% నాకు సపోర్ట్ చేసింది ప్రవీణ్ గారు. సో ఫ్యూచర్ ఉంటుందండి, ఇలా ఉంటుంది అని చెప్పి హీ ఎక్స్ప్లెయినింగ్ మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది, మీరేమీ సఫర్ అవ్వద్దు,
మేము చూసుకుంటాము పర్లేదు అని చెప్పి మొత్తం ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారంటే పాపం. ఇంకా నేను కూడా సర్లే ఇంకా పేరెంట్స్ చెప్పాను సర్లే వదిలేద్దాంలే అనుకున్న సిచ్యువేషన్లోనే ఉన్నా. ఈవెన్ సతీష్ సార్ కూడా ఫోన్ చేసి చెప్పేశాం ఫస్ట్, సార్ నాకు ఎందుకో చేయలేనేమో నేను అంటే అది అమ్మగారు చెప్పకుండా అప్లై చేశారు మీరు అప్పుడు కాంటెస్ట్ బ్యూటీ కాంటెస్ట్ కి? ఓకే ఓకే. అవకాశం మీకు ఎప్పుడైతే సతీష్ గారి కాల్ వచ్చిందో అప్పుడు చెప్పారా? చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు, కన్విన్స్ చేసాము. నాకన్నా ఎక్కువ పాపం ఆయన సపోర్ట్ చేశారు ప్రవీణ్ గారు. సపోర్ట్ చేసి అమ్మ ఇలా ఉంటుంది పర్లేదు ఏం కాదు మేము ఉంటాము, లేదు ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి కదా, ఇట్లాంటివి ఉండాలి కదా, ఏం కాదు అక్కడ అందరూ అట్లానే ఉంటారు, బట్ మన పాప గురించి మనకు తెలుసు, బయట వాళ్ళు ఎవరో అనుకుంటే నువ్వు బయట వాళ్ళు 100 అనుకుంటారు, బట్ నీకు ఒక్కసారి పైసలు కావాలి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, పైసలు కావాలి, ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అంటే ఎవరైతే 10 మంది మాట్లాడారో ఆ 10 మందిలో ఒక్క పర్సన్ కూడా వచ్చి నీకు హెల్ప్ చేయడు. రేపొద్దున ఎప్పుడైనా ఉండేది సపోర్ట్గా ఉండేది నీకు నీ ఫ్యామిలీ మాత్రమే. సో అప్పుడు అలా కన్విన్స్ అయిందా ఆమె. మీరు మీ మదర్ని ప్రవీణ్ గారు కన్విన్స్ చేశారు, మీ కజిన్ జిమ్ ట్రైనర్ గారు కన్విన్స్ చేశారు. కానీ చుట్టుపక్కల నైబర్స్ కానీ చుట్టాలు కానీ ఎవరో లేనిపోనే అన్ని కలిపి చెప్తా ఉంటారు. సో నేను పార్టిసిపేట్ చేసే వరకు నేను ఎవరికి తెలియదు. వన్స్ విన్ అయిన తర్వాత మీ అమ్మాయి విన్ అయ్యింది అసలు ఎంత గ్రేట్ అన్న మాట వచ్చింది, కానీ ఇట్లా ఇట్లా చేశారేంటి అన్న మాట రాలేదు. ఇంకా సపోర్ట్ చేయండి అంటే ఇప్పుడు 10 మంది వచ్చి మమ్మీని నా గురించి అడుగుతున్నారు, మమ్మీ అమ్మాయి మిస్ ఆంధ్రప్రదేశ్ అయింది చాలా గ్రేట్ అండి అని చెప్పి. సో మా అమ్మ అక్కడ భయపడింది, బట్ ఆ భయం కాదు, మీ అమ్మాయి అచీవ్ చేసింది, చెప్పుకో అమ్మా చెప్పుకో మమ్మీ అచీవ్ చేసా ఇదిగో. సో నాకు చాలా పట్టుదల వచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడలేను, అంత చాలా ఇంట్రోవర్ట్గా అయిపోయాను. ఒక సిచ్యువేషన్ అయ్యింది నా లైఫ్లో, డిగ్రీ ఫైనల్ ఇయర్ సిచ్యువేషన్, ఫ్రెండ్స్ అంటారు బట్ బ్యాక్ స్నాప్ వేస్తారు. సో ప్రతి ఒక్కరు అన్నమాట, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ కొంచెం సపోర్ట్ లేకుండా బ్యాక్ స్నాప్ అనేది పడింది. అంటే ఏ రకంగా? ప్రతి ఒక్క లైఫ్లో ఉండేదే, అమ్మాయి లైఫ్లో కానీ ప్రతి అమ్మాయి లైఫ్లో ఉండేది ఇంకా చెప్పాలంటే. సో చాలా డిప్రెషన్ అండ్ చాలా లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు విన్ అయిపోయిన తర్వాత? ఐ మీన్ సారీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఐ మీన్ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చా. సో నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు ఐడియా లేదు, కానీ స్నాప్ అయితే పడింది గట్టిగా. సో అక్కడ నుంచి నేను ఒక ఇంట్రోవర్ట్ కింద అయిపోయా. ఎలా అంటే మాట్లాడలేకపోయా ఒక మనిషితో, చాలా లోగా. ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా నేను పడుకునేదాన్ని. లక్ష్మి గారు, మీరు ఈ పార్టిసిపేషన్ చేయక ముందు జరిగిందా ఈ సిచ్యువేషన్ అంతా? పార్టిసిపేషన్ అయ్యాక? పార్టిసిపేట్ చేయక ముందు ఆ ఇంపాక్ట్ అంతా పడింది, పార్టిసిపేట్ చేయాలా వద్దా అని పడింది. పడింది దట్టు మా ఫ్యామిలీ కూడా కొంచెం చెప్పాను కదా వద్దు అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. తర్వాత ఒప్పించిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. సో పల్లెటూరులో అయితే ఇది చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కట్టుబాట్లు అంటారు, కట్టుకొని ఇంట్లోనే కూర్చోవాలంటారు. అందులో చెప్పారు మీ ఫాదర్ గారు మీరు 8th క్లాస్ లో ఉన్నప్పుడు, 8th క్లాస్ లో ఉన్నప్పుడు సాధారణంగా అలాంటి వాళ్ళని సమాజం ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి చూస్తూ ఉంటారు. ఏం చేసినా, ఏ కొత్త ప్రయత్నాలు చేసినా సరే మనకెందుకు అని చెప్పి వెనక్కి లాగేస్తూ ఉంటారు. సో నేను ఒకటే అంటా, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాను, ప్రతిరోజు ఒకలా ఉండిపోదు. అండ్ చదువుకుంటేనే ఇక్కడి వరకు వచ్చాము. సో టాలెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి టాలెంట్ అనేది ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సరే ఎవరైతే 10 మంది మాట్లాడుకున్నారో వాళ్ళు వచ్చి ఒకరోజు హెల్ప్ చేయండి అంటే ఎవడూ చేయడు. అప్పుడు కూడా మన స్టాండ్ మనమే తీసుకోవాలి. సో నేను అదే ఫీల్ అయ్యాను, అదే కాన్ఫిడెంట్తో ఉన్నాను, స్టేజ్ ఎక్కాను, విన్ అయ్యే వచ్చాను. ఓకే, మీరు విన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ప్రిన్సిపాల్ లెక్చరర్స్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి? వాళ్ళు ఇంకా మా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళలేదు నేను, ఇప్పుడు వెళ్ళాలి. క్రౌన్ తీసుకొని వెళ్తాను మా మేడం దగ్గరికి. యాక్చువల్లీ లీవ్ పెట్టుకుని వెళ్ళారా ఆ టైంలో?
లీవ్ పెట్టుకొని అంటే ఉమ్. చెప్పేసి ఇంకో జాబ్ అని చెప్పేసి వచ్చేసాను నేను ఇంకా. ఓకే ఓకే. అంతే, జాబ్ అని చెప్పి అంటే వచ్చాను మీరు ఇప్పుడు కానీ పర్మిషన్ కూడా తీసుకోకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేసి గెలిచి వచ్చేసారు. గెలిచి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి మీరు ఆ క్రౌన్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి చేసేయండి సార్, పాస్ చేసేయండి సార్ అంటారేమో. చెయ్యరు. అలా చేసినా బాగుండే. ఆ. కొంచెం నాకు ఇక్కడ షూట్స్ అవి టైం సరిపోయింది, మళ్ళీ అక్కడ అప్ అండ్ డౌన్ చేయాలి నేను ఇప్పుడు. ఉమ్. మేడం మేడం ప్లీజ్, ఇక్కడ మేడం ప్లీజ్ ఆ. రిక్వెస్ట్, ఉమ్. ఒకసారి ఎలా చేయండి నన్ను. ఉమ్. సో అట్లా పర్మిషన్స్ తీసుకోవాలి. ఓకే, ఇది పట్టుకెళ్ళి ఆవిడ మీ నెత్తి మీద పెట్టండి. మేడం అంటున్నారు కదా, ఈ క్రౌన్ పట్టుకెళ్ళి ఆవిడ నెత్తి మీద పెట్టండి, దెబ్బ కూల్ అయిపోతారు అనమాట. మా మేడం ఎప్పుడు మాకు సపోర్టే ఉంటారు చెప్పాలంటే. షీఈస్ వెరీ గుడ్, ఓకే. సో స్వీట్ టు. అండ్ చెప్తున్నాను కదా, ఇట్లా ఉంది వెళ్తాను అన్నా కూడా మీ పర్మిషన్ ఇచ్చింది, నీ ఇంటర్న్షిప్ ఇట్లా చేసుకో అని, కావాల్సినవి ఎట్లా చేయాలి ఏంటి అని నాకు పర్మిషన్స్ ఇచ్చారు. ఈవెన్ నేను ఇప్పటికీ వెళ్ళలేదు, వెళ్ళాలి ఈ టైంలో నేను అక్కడ ఉండాలి. బట్ స్టిల్ మ్యామ్ నాకు ఒక 1 వీక్ టైం పడుతుంది, నాకు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసింది. సరే నువ్వు ఆబ్సెంట్ ఫీజు అయితే కట్టుకోవాలన్నారు, మిగతాదంతా ఓకే. సో ఇంటర్న్షిప్ కాబట్టి, లేదు అంటే చచ్చిన వదలరు. మా 5th సెమిస్టర్ 4th సెమిస్టర్ అన్నా కూడా వదలరు, వచ్చి చదువుకోవాల్సిందే నువ్వు అంటారు. సో అలా ఇప్పుడు ఫర్దర్ గా మూవీస్ చేద్దాం అని అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ ఛాన్సెస్ కూడా వచ్చినాయి అంటున్నారు. దానికి ఏమైనా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా ఏంటి? యాక్టింగ్ ట్రైనింగ్ ఏం లేదు నాకు, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అన్నా డాన్సింగ్ అన్నా అవంతా ఇంట్రెస్ట్, మోడలింగ్ ఫీల్డ్ అన్నా, సో అదంతా మంచి ఇంట్రెస్ట్ తో ఉండే నేను. అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. ప్రతి దాంట్లో నాకు ఐ మీన్ A+ గేమ్స్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి దాంట్లో ఫస్టే ఉండేదాన్ని. ఒక్క స్టడీలోనే అంటే అట్లా బ్యాక్ అని కూడా కాదు, మధ్యలో ఉండేదాన్ని. సో అట్లా అనమాట. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకుంటారు? అంటే డీ గ్లామర్ రోల్సా, లేకపోతే ఛాలెంజింగ్ గా ఉండే రోల్స్ ఏమన్నా, పీరియాడికల్ డ్రామాస్ అలాగా అలాంటివి అయితే చేయాలనుకుంటున్నారు మీరు? సో ట్రెడిషనల్ గా కొంచెం పద్ధతిగా ఇప్పుడు వచ్చేది కూడా అట్లానే ఉంది. ఎందుకు అంటే మూవీ అనేది మొత్తం అంతా చూస్తారు, ఇండియా మొత్తం అంతా తెలుస్తుంది. అదే ఈ ఫ్యాషన్ షో ఇక్కడ వరకు అంటే నాకు తెలిసినంత వరకు అంతే, దాని మీద అంత పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు 10 మందికే తెలుస్తుంది, ఆ మూవీ ఫీల్డ్కి వెళ్తే 100 మందికి తెలుస్తుంది. సో 100 మంది వేలు పెట్టి మా పేరెంట్స్ని చూపించకూడదు కదా. సో 10 మందిలో ఎలా ఉన్నా 100 మంది దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్కటి మనకంటూ కాన్ఫిడెంట్ అండ్ క్లారిటీ ఇంపార్టెంట్ అన్నది మాత్రం నాకు తెలుసు. సో ఆ క్లారిటీతో వెళ్ళాలనుకుంటే ట్రెడిషనల్ గానే వెళ్తాను. ఆ తర్వాత ఫర్దర్ గా ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా వస్తే అప్పుడు పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఏమైనా చేయాలి. ఎలాగ మాట దగ్గర పెట్టుకుని దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి పెద్దోళ్ళతో అనేది చెప్పుకొస్తున్నారు కదా. ఒకటి ఏంటంటే మీరు పక్కా గోదావరి నుంచి వచ్చారు, తాడేపల్లిగూడెం ఏరియా నుంచి. మన స్లాంగ్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎవడైనా మన ఫ్రెండ్ తగిలినా కూడా ఎరా ఎలా ఉన్నా వచ్చేస్తుంది మనకి. మీకు ఆ ఇబ్బంది ఎప్పుడన్నా కలిగిందా? ముఖ్యంగా ఇలా మీరు వెళ్ళినప్పుడు విజయవాడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఏరియా నుంచి వస్తారు, అందులో చెప్పారు ఇది వరకు వేరే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మళ్ళీ వచ్చారు కానీ పార్టిసిపేషన్ కానీ చెప్పారు. అది వచ్చిందా స్లాంగ్ ఎప్పుడైనా సడన్ గా రావడం ఏంటి? స్టార్టింగ్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇంకా నేను ఇక్కడ పట్టి మాట్లాడుతున్నా గానీ నేను ఫ్రీగా మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నా స్లాంగే వస్తుంది. నా వీడియోస్ లో కూడా చూసుంటాను, రీల్స్ లో కూడా మాక్సిమం నా స్లాంగే వచ్చేస్తా ఉంటది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా జిమ్ వాళ్ళు గానీ నా సరౌండింగ్ పీపుల్ మొత్తం అందరూ ఏడిపించడం స్టార్ట్ చేశారు. ఏంద్రా అట్లేదా అట్లాగా ఏమైనా డంబుల్ ఇట్లా గట్టిగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒకసారి ఆ స్లాంగ్ లో ఆంధ్ర గెటప్ లో మందే ఈ క్రౌన్ అని చెప్పి చెప్పండి చూద్దాం ఎలా ఉంటుందో. ఎందుకండి ఎందుకు ఇలా ఎందుకు అంటే మన వాళ్ళు ఈ స్లాంగ్ తోటి అంత దూరం వెళ్ళారని చెప్పి చూపించడానికి. అచ్చా ఓకే, ఏం చెప్పమంటారు చెప్పండి. నేనండి మిస్ ఆంధ్రప్రదేశ్ స్లాంగ్ అని చెప్పి ఆ స్లాంగ్ లో చెప్పండి, మిస్ ఆంధ్రప్రదేశ్ మీకు చెప్పక్కర్లేదు కదా. అది కష్టమైతే
ఓకే. ఫస్ట్ వాళ్ళు రావట్లేదు. నేనండి మీ లక్ష్మీ భార్గవ్ అని చెప్పి అలా చెప్పుకుంటూ వచ్చాను. ఓకే. అంటే క్రౌన్ మందే. మందేది. మందేది అంతా. అట్లా. ఓకే. మీరు అసలు ఏం బాధపడక్కలేదు. ఈ మధ్య సినిమాలు చూసుకుంటే కమిటీ కుర్రోళ్ళు ఏంటి, ఆ ఏంటి, సంక్రాంతికి వస్తున్నాయి అన్ని మనసులాంగి హిట్ అవుతున్నాయి. యాహ్! మన స్లాంగ్ అసలు మన గోదావరి సైడ్ అభిమానం అంతా అవును. మమకారం, అనుబంధం అన్నీ కూడా ఎక్కువే కదండి. ఓకే. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్, యాక్ట్రెస్ ఇద్దరు? మా అమ్మ యాక్ట్ చేస్తుంది. అయ్య బాబోయ్! 2 నిమిషాలు అన్నం పెట్టమ్మా ఏమన్నా ఏవే అన్నం తినవు ఇంకా ఏంటి అపరిచితుడు వెంటనే మారిపోద్ది. నవరసాలు వచ్చేస్తాయి. నవరసాలు చూపించేద్దు మా అమ్మ నాకు. సో అదనమాట ఫేవరెట్ యాక్టర్ అండి ఎవరు మా అమ్మ. అసలు మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ గారు, ఆవిడ ఇంకా హైలైట్. అసలు ఈవిడలో చంద్రముఖిని చూడొస్తే ఆవిడలో అపరిచితుని చూస్తాను నేను ఇంట్లో. అమ్మమ్మ గారి దేవుడు తాడేపల్లిగూడెమేనా? మొత్తం అందరిది, ఫాదర్ది, మా మమ్మీది అందరిది తాడేపల్లిగూడెమే. యాక్చువల్లీ మమ్మీ హిందూ. ఆమె పేరు ప్రాపర్ కనకదుర్గ అనమాట. డాడీ పేరు వచ్చి బెంజమిన్. సో వీళ్ళది లవ్ మ్యారేజ్. నాకు ఇటు క్రిస్టియన్ చర్చ్ కి వెళ్తాను, ఇటు గుళ్ళకి వెళ్తాను. అలా. నెక్స్ట్ మీరు ఇదేంటి మూవీస్ కాకుండా ఇంకా ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీ డ్రీమ్ ఏంటి? యాక్చువల్లీ నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా ఇలానే ఒక మిస్ ఇండియా గానీ ఇట్లా మిస్ దీవా వీటిలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. పర్మిషన్ తీసుకోవాలి ఇంట్లో కూడా. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏం చేయలేం కదా. సో అది ఇలా మీరు చెప్పండి. ఒక విలేజ్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇలాగా ఎంతో లైఫ్లో ఎంతో మంచి స్టేజ్ వెళ్ళాలని చాలా కోరికలతోటి, ఆశతో, తపనతో ఉంటారు. వాళ్ళకి ఇచ్చే మంచి మెసేజ్ ఏంటి? అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయండి. ప్రతి ప్రాబ్లాన్ని, మీరు ఏదైతే మైండ్లో అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో పక్కన వాళ్ళ ఫోర్స్తో కాదు, మీకు నచ్చినట్టు మీ కాన్ఫిడెంట్తో మీరు ముందుకు వెళ్ళండి. అంతే, అంతకుమించి ఏం చెప్పలేం. ఓకే. ఎందుకంటే ఎక్కువ చెప్పినా వినరండి. వాళ్ళకి నచ్చిందే చేస్తారు కాబట్టి. సో మీకు నచ్చిందే చేయండి అంతే. ఓకే. ముందు చాలా సీరియస్ గా చెప్పారు, లాస్ట్ లో చెప్పింది చేయరండి అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఒకరికి నువ్వు ఇది చెప్పు మారుతారేమో, మనం ఏం చెప్తే ఏం మారుతారు ఎవరైనా. అదే మీరు మామూలుగా ఇది విన్ అయ్యారు కదా, చెప్పండి అలా ధైర్యంగా ఇలాగా అక్కడ మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మిస్ ఎవరైతే మోడల్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వెళ్ళాలి అనుకుంటే మిస్ ఆంధ్ర దగ్గర నుంచి, లేదా ఫస్ట్ మన వెస్ట్ గోదావరి గారి నుంచి ప్రతి ఒక్క టైటిల్ మిస్ ఆంధ్రలోనే ఉంటుంది. వెస్ట్ గోదావరి ఉంటుంది, ఈస్ట్ గోదావరి ఉంటుంది, కండక్ట్ చేస్తున్నారా. అందులోనే మాకు ప్రైజెస్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మిస్ ఆంధ్ర ప్రాపర్ విన్ అయిన వాళ్ళు మాత్రం 3. సో అది అందులో సెకండ్ రన్నర్ అప్ అయ్యాను. ఓకే. ఎనీవేండి, మీరు ఇలాగే మిస్ దేవా ఇంకా ఏవో చెప్పారు కదా, అవన్నీ కూడా టైటిల్స్ గెలుచుకుని మంచి మంచి మూవీస్లో చేసి తాడేపల్లిగూడెం మంచి పేరు తీసుకురావాలని, మీ అమ్మగారు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మా చైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఇంటర్వ్యూ ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా, బట్ నేను ఎలా మాట్లాడానో నాకు తెలియదు. ఆ ఫైనల్ అవుట్పుట్ నేను యూట్యూబ్లోనే చూసుకోవాలి. మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. ఆశతో సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ రన్నర్ అప్ లక్ష్మీ భార్గవ్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్. Please subscribe to Jaitra Entertainments.